ఈరోజు మీరు చూడబోయే వీడియో ఒక దట్టమైన అడవుల్లో ఒక కొండ ప్రాంతంలో 40 సంవత్సరాలకు పైగా ఆ అడవిలో అక్కడ మనుషులకు సేవ చేస్తున్న ఒక పోస్ట్ ఆఫీస్ది. ఈ పోస్ట్ ఆఫీస్ మనం చేరుకోవాలంటే ఎస్కాట్ నుండి మనం కాశీపట్నం చేరుకోవాలి. అక్కడి నుంచి రైట్ తీసుకొని సుమారు ఒక 40 నిమిషాలు ఆ ఘాట్ రోడ్లో ప్రయాణించిన తర్వాత ఎన్ఆర్పురం అనే ఒక ఊరు వస్తుంది. ఆ ఊరిలోనే ఈ పోస్ట్ ఆఫీస్ మనకి కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఈ పోస్ట్ ఆఫీస్ కథ ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. నమస్తే మాస్టారు. మీ పేరేంటండి? నా పేరు అల్లూరు సుబ్రహ్మణ్యం అండి. మీరు ఏ సంవత్సరంలో జాయిన్ అయ్యారండి పోస్ట్ ఆఫీస్లో? నేనండి 1989 మార్చ్ 27 అండి. అంటే ఇంత చివరి పోస్ట్ ఆఫీస్లో మీరు జాబ్ ఎలా అప్లై చేశారు? అంటే జాబ్ అంటే మేము చిన్నప్పటి నుంచి కూడా అనమాట అండి. మా ఫాదర్ ఇక్కడ మైనింగ్ కంపెనీలో జాబ్ చేశారన్నమాట. జస్ట్ అక్కడి నుంచి అలాగా కంటిన్యూ అయిపోయామండి. ఈ పోస్ట్ ఆఫీస్ చరిత్ర ఒకసారి చెప్పగలరా మాకేమన్నా? ఈ పోస్ట్ ఆఫీస్ అంటే సార్ జస్ట్ ఇక్కడ రాజు కంపెనీ ఉంది, మైనింగ్ కంపెనీ ఉంది మాట. జస్ట్ వాళ్ళ గురించే ఫస్ట్ ఏర్పాటు చేసామాట. జస్ట్ అంటే వాళ్ళకి కమ్యూనికేషన్ ఉండేది వాళ్ళ జస్ట్ అప్పుడు ఏంటంటే ఆ ఎండి గారు జస్ట్ మా ఆఫీసర్ని కలిస్తే అప్పుడు అరేంజ్ చేశాను అనమాట ఇక్కడ పోస్ట్ ఆఫీస్. జస్ట్ అంటే ఇక్కడ మైనింగ్ కోసమని పోస్ట్ ఆఫీస్ ఎస్టాబ్లిష్. ఎన్ని ఇయర్స్ అయిందండి ఇక్కడ? 40 ఇయర్స్ అవుతుందా? ఒక 40 ఇయర్స్ అవుతుందా? 40 దగ్గర అవుతుందండి. అంటే 40 ఇయర్స్ బ్యాక్ ఈ పోస్ట్ ఆఫీస్ స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి మీరే? లేదు, అప్పటి నుంచి కదండి. నాకంటే ముందు 10 years ఇద్దరు పోస్ట్ ఆఫీస్ పనిచేశారు నాకంటే ముందు ఇక్కడ. ఓకే, మీరు వచ్చి 36 ఇయర్స్ అవుతుంది. ఈ పోస్ట్ ఆఫీస్ పిన్ కోడ్ ఏంటండి? 535145 అండి. ఇంత డీప్ ఫారెస్ట్లో ఒక చిన్న పోస్ట్ ఆఫీస్లో పనిచేయడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మరి నైతిక బాధ్యత అని అనుకుంటా. అంత తప్ప ఇంకేం చెప్పను. ఇక్కడ ఎక్కువగా ఉండే పోస్టల్ సర్వీసెస్ ఏంటండి? ఫస్ట్ అంటే మెయిన్ ఏంటంటే లెటర్స్ కమ్యూనికేషన్ పట్టండి, లెటర్స్ కరెస్పాండెన్స్ ఉంటాయి. అవి కాకుండా బ్యాంకింగ్ అని పట్టండి. ఇప్పుడు జస్ట్ క్యాష్ రెమిటెన్స్ కానీ క్యాష్ డిపాజిట్ కానీ అలాగే ఐపీపీ ట్రాన్సాక్షన్ కూడా చేస్తున్నట్టుండే. ఆన్లైన్ పేమెంట్స్ అట్లకి అన్ని చేస్తాను. మీరు ఇక్కడ ఉన్న ప్రజలకి పోస్ట్ ఆఫీసులో ఉండే పొదుపు పథకాల కోసం వాటి ఇంపార్టెన్స్ కోసం చెప్తూ ఉంటారండి? చెప్పుకుంటా చెప్తానండి. వాళ్ళకి అంటే వాళ్ళు స్పందిస్తారండి బాగానే? కొంత అర్థం చేసుకుంటారు కొంతమంది టైం పడుతుంది వాళ్ళకి. ఇక్కడ మీకు ఇంటర్నెట్ అండ్ కంప్యూటర్ సౌకర్యం లేదు కదా, మీ పని కష్టంగా అనిపిస్తుందా? అంటే అండి జస్ట్ ఇక్కడ కొంచెం సిగ్నల్ ప్రాబ్లంలో కొంచెం ఏ టైం చేద్దాం సార్, ఎక్కువ టైం తీసుకుంటాం ఒకసారి గ్యాప్ కొంచెం, అలాగే ఓపిక చేయడం తప్పదు. మరి రోడ్ లేనప్పుడు ఇక్కడ లాజిస్టిక్స్ ఎలా ఉండేవండి మరి ఇక్కడ? అంటే లాజిస్టిక్ అంటే అండి ఇక్కడ నుంచి లెటర్స్ వెళ్ళడం రావడం అంటే మెయిల్ క్యారియర్ ఉంటారు మాకు. ఇప్పుడు మెయిల్ క్యారియర్ మెయిల్ డెలివరీ ఇది ఉంటారు మాకు స్టాఫ్. వాళ్ళు చేస్తారు బ్యాగ్ కాసేపటి నుంచి బ్యాగ్ తీసుకెళ్ళి వాళ్ళు చేస్తారు ఇక్కడ నుంచి. ఇక్కడ మీరు జాయిన్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన ఫస్ట్ లెటర్ మీకు ఏమైనా గుర్తుందా? మా చిన్నప్పుడు అయితే మా తాతయ్య గారు రాసింది. మీకే మీ తాతయ్య గారు రాసేవారు? ఇప్పుడండి ఏ సంవత్సరం అండి అది? సరిగా 1900 అంటే 80 అనుకుంటాండి. నా 10th చదివినప్పుడు వచ్చింది. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ మీ ఎంటైర్ ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ కి ఒక గర్వకారణం అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? సార్ కరెక్ట్ అండి. మరి చెప్పాలంటే అనుకోండి. మరి ఎందుకంటే ఎంత కొండల మీద మీరు రన్ చేస్తున్నారంటే చాలా సులువైన పని అయితే కాదండి, చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే ఇప్పుడంటే రోడ్డు ఉంది, ఒకప్పుడు అసలు రోడ్డే ఉండదు. చాలా భయంకరమైన పరిస్థితులు కూడా మీరు వచ్చి ఉంటారు. దాంట్లో ఏదన్నా ఒక ఎక్స్పీరియన్స్ మీకు గుర్తుందండి? ఒక్కసారి అంటే సరే ఒకసారి మా ఫాదర్ నేను చిన్నప్పుడు వచ్చినాడంటే సరే వర్షం పడుతున్నట్టుంది బాగానే. అప్పుడు గడ్డలో మధ్యలో బ్లాక్ ఒక రోజు అయితే మేము ఒక రోజు అప్పుడు ఆ తర్వాత గడ్డలు తగితే వచ్చేప్పటికి మధ్యలో ఉండిపోయాం ఒక రోజుని. మీరు జాయిన్ అయినప్పటికీ ఇప్పటికీ ఇక్కడ ప్రకృతిలో వచ్చిన మార్పులు అంటే ఏం చెప్తారు? ఏం గమనించారు మీరు? చెప్పాలంటే అప్పుడు చాలా ఫారెస్ట్ చాలా డీప్గా ఉండేది. అప్పుడు చాలా ఫారెస్ట్ డీప్ ఉండేది మాట. ఫారెస్ట్ థిక్ ఫారెస్ట్. ఇప్పుడు ఫారెస్ట్ తగ్గింది కొంచెం, అంత లేదండి, ఫారెస్ట్ లేదు. అప్పుడు ఇక్కడ యానిమల్స్ అవి తిరుగుతుండేవండి? యానిమల్స్ ఉండేవండి అప్పుడు. ఇప్పుడైతే అప్పుడు లియో బర్డ్స్, ఎలుగు బంట్లు ఉండేవండి. ఇప్పుడు అంతా ఇప్పుడు ఇక్కడ వాళ్ళ జీవనంలో వచ్చిన మార్పులు అంటే ఏం చెప్తారు మీరు? మార్పులు అంటే జస్ట్ మా చిన్నప్పుడైతే వాళ్ళు ఎవరిని చూస్తే వాళ్ళ పారిపోయిన మాట చేస్తారు. ఎవరు మాట్లాడారు కదా, పిలిచినా చూసి దగ్గర వచ్చారు కాబట్టి జస్ట్ ఎక్కడ డొంకలకు వెళ్ళిపోయారు ఇష్టం. ఇప్పుడైతే చాలా 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 జీవనశైలి చాలా మార్పు వచ్చింది. ఎంతో డెవలప్ రావడంగా.
ఇప్పుడు కొంచెం జాబ్లు కూడా చేస్తారు ఇలాంటి నుంచి. ఇక్కడ మీ ఫస్ట్ జాయినింగ్ డే మీకు ఎలా అనిపించింది అండ్ ఆ రోజు మీకు ఇంకా గుర్తుందా? అవును సార్, మార్చ్ 27 మాట అండి 1989. ఆ రోజు మీకు ఎలా అనిపించింది ఫస్ట్ జాయినింగ్? మరి బాధ్యత రెస్పాన్స్ తీసుకున్నాను. మీ 36 ఎక్స్పీరియన్స్ని ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారండి ఈ పోస్టల్ అంటే డిపార్ట్మెంట్? నువ్వు సేవాభావంతో పనిచేస్తున్నాను మరి. ఇప్పుడు ఉన్న ఈ పోస్ట్ ఆఫీస్ని అప్గ్రేడ్ చేసే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయండి మీ డిపార్ట్మెంట్కి? చాలా రెవల్యూషన్ మార్పులు వచ్చింది ఎవరికంటే ఇప్పుడు చాలా ఆన్లైన్ సిస్టమ్ వల్ల చాలా మార్పులు వచ్చినాయి ఇప్పుడు ఎవరికంటే. మీకు ఈ పోస్ట్ ఆఫీస్కి ఈ ఊరికి ఎటువంటి అనుబంధం ఏర్పడిందండి? చెప్పాలంటే మా ఫాదర్ చిన్నప్పుడు ఇక్కడికి వచ్చారన్నమాట అండి. నా చిన్నప్పటి నుంచి చెప్పాలంటే నా చిన్నప్పటి నుంచి ఇక్కడే ఆడుకొని ఇంత లైఫ్ అంతా చిన్నప్పటి నుంచి మన స్టార్టింగ్. ఇంత రిమోట్ ఏరియాలో పోస్ట్ ఆఫీస్ని రన్ చేస్తున్న ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్కి మీకు ఇక్కడ ప్రజల తరపున మా ఇటు ఛానల్ తరపున మీకు సెల్యూట్ చేస్తున్నామండి. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ అండి మాతో మాట్లాడినందుకు. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు. ఇంకా ధన్యవాదాలు మీకు. మీరు ఇంకా ఇక్కడ వాళ్ళకి మంచి సేవ చేయాలని, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని, మీరు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే అండి. ఆల్ ది బెస్ట్.